ఫస్ట్ థింగ్ న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు హోల్‌సమ్ ఫుడ్స్ తినాలి. అంటే హోల్ లీఫీ వెజిటబుల్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని రకాల ఆకుకూరలు బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ ఫోలేట్స్. ఫోలిక్ యాసిడ్, ఫోలేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డీఎన్ఏ ఫార్మేషన్ అన్నమాట. మన క్రోమోజోమల్‌లో మ్యాటర్ ఫార్మ్ అవ్వడానికి అవి బాగా హెల్ప్ చేస్తాయి. సో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా తినాలి. సెకండ్ థింగ్ హోల్ గ్రెయిన్స్ తినాలి. అంటే ఆల్ ద వీట్, రైస్ ఇవన్నీ హోల్ గ్రెయిన్స్, అన్‌పాలిష్డ్ గ్రెయిన్స్ తినాలి విచ్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్స్ అన్నమాట. అండ్ దే ఫార్మ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అవి మనకి వస్తాయి. అండ్ ప్యూర్ కార్బ్స్ కాకుండా కార్బ్స్ విత్ ఫైబర్ అనేది మనకి వస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, బెర్రీస్ వీటిలో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన బాడీలో పెరిగే ఫ్రీ రాడికల్స్‌ని కౌంటర్ అటాక్ చేయడానికి యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీ, oocyte క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో, ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, చికెన్, మీట్, లీన్ ప్రోటీన్ ఖచ్చితంగా తినాలి. వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ లైక్ దాల్స్, లెగ్యూమ్స్, పన్నీర్ ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫోర్త్ థింగ్ గుడ్ ఫ్యాట్స్ తినాలి. బికాస్ దే ఆల్సో ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ హార్మోన్స్. గుడ్ అమౌంట్ ఆఫ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. బికాస్ అది మన సర్కాడియన్ రిథమ్‌ని సెట్ చేస్తుంది. ప్రాపర్ హార్మోనల్ రోల్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్, అట్‌లీస్ట్ 20 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ. అంటే బ్రిస్క్ యాక్టివిటీ, బ్రిస్క్ వాక్ అయినా ఎనీ యాక్టివిటీ మినిమమ్ ఆఫ్ 20 మినిట్స్ ఇన్ ఎ డే, 5 డేస్ a వీక్ ఖచ్చితంగా ఉండాలి. దట్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ ద ఫర్టిలిటీ హెల్త్ అన్నమాట.